హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎంట్రన్స్ ఏంటి అనుకుంటున్నారా? టెంపుల్కి వెళ్ళానండి లాస్ట్ సండే. తెనాల్లో వైకుంఠపురంకి వెళ్ళాను. సో శ్రీ లక్ష్మీ పద్మావతి దేవి సమేత వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు అక్కడ. సో చూసారు కదా, మనకి ఎంట్రన్స్లోనే గరుడ వాహనుడు ఉన్నాడు, పక్కనే ఆంజనేయ స్వామి ఉంటారండి. సో దాని పక్కన వచ్చేసి గోశాల ఉంది. సో అండ్ ఇది పెళ్ళి సీజన్ కదా, సో పెళ్ళైన కొత్త జంట అక్కడ కనిపిస్తున్నారు చూసారా. సో అలాగే మాకు ఎంట్రన్స్లోనే ఇంకొక జంట కూడా కనిపించారు. సో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను మా అమ్మమ్మ ముగ్గురం కలిసి వచ్చామండి తెనాలికి. సో మా అమ్మమ్మ చూసారా, నారదుడికి కూడా దండం పెట్టి మొక్కుంటుంది. అండ్ మనకి ఎంటర్ అవ్వడంతోనే లెఫ్ట్ సైడ్లో మనకి ఎంట్రన్స్ టికెట్స్ ఇస్తారండి. సో మనకి పూజ చేసుకోవడానికి కానీ, పొంగల్ చేసుకొని పెట్టుకోవడానికి, లడ్డూలు కౌంటరు అన్నీ కూడా మనకి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ మనకి ఎంటర్ అవ్వడంతోనే స్టార్టింగ్లోనే చిన్న మందిరం లాగా ఉంటుంది. ఆ మందిరంలో నాగేంద్ర స్వామి వెనకాల వచ్చేసి నవగ్రహాలు ఉంటాయండి. పుట్ట ఉంటుంది, నవగ్రహాలు పుట్ట కలిపి ఉంటాయి. సో దాని వెనకాలే బయటన గరుడ వాహనుడు కూడా కొలువై ఉన్నాడు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి తులాభారం వేస్తారండి, పిల్లలకి తులాభారం వేస్తారు, బంగారంతో ఉన్నది అది. అండ్ మనకి ఎంటర్ అవ్వడంతోనే చూసారు కదా, అక్కడ నాగేంద్ర స్వామి ఉన్నారు, వెనకాల పుట్ట ఉంది, పుట్టతో పాటు నవగ్రహాలు కొలువై ఉన్నారు. సో ఒకసారి చూసేయండి, ఇక్కడ కనిపిస్తున్నాడు కదా మనకి గరుడ వాహనం కూడా. సో అండ్ లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. అండ్ అక్కడే చెవుపోగులు కూడా కుట్టిస్తారండి చిన్నపిల్లలకి, చూసారు కదా. అండ్ మనకి రైట్ సైడ్లో వచ్చేసి నిత్య కళ్యాణ మండపం ఉందండి. సో ఇక్కడ ఏటా 300 పెళ్ళిళ్ళ దాకా జరిపిస్తారంట నిత్య కళ్యాణ మండపం. చాలా ప్రశాంతంగా అనిపించిందండి గుళ్ళో ఉన్నంతసేపు. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అన్సబ్స్క్రైబ్ చేయకండి ప్లీజ్.